హాయ్ అందరికీ. ఈరోజైతే ఎగ్ గార్లిక్ రైస్ చేశానండి. ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుందండి రైస్ అయితే. వేడి వేడిగా తింటే అదిరిపోయిందండి. కొంచెం మైల్డ్‌గా చేశాను. నేనైతే ఎక్కువ స్పైసీ ఏం చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే వెల్లుల్లిపాయ ఉంటుంది కదండీ, అదైతే చిన్న రోలు ఉంటుంది కదా, అందులో ఉంటే అందులో వేసుకొని లేకపోతే మిక్సీ జార్‌లో వేసుకోవచ్చు. నెక్స్ట్ అందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండి. మనకు తగినంత వేసుకోవచ్చు. అండ్ అందులోకి కొంచెం కారం, నేను మైల్డ్‌గా చేస్తా అన్నాను కదా, కొంచెం వేసాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. అందులోకి జీలకర్ర ఉంటుంది కదండీ, జీరా అంటారు, అది కొంచెం లైట్‌గా వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. అది మంచిగా వేసుకొని దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. తినేటప్పుడైనా సరే మంచిగా దంచేసుకొని మనం ముద్దలా చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలాగా నేను చూపించే విధంగా ఉండాలి. చూసారా, ఇలాగ వచ్చేలాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి గార్లిక్ పేస్ట్ ఇందాక మనం చేసుకుని ఉంది కదా, అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ నుంచి మంచిగా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం 2 ఎగ్స్ తీసుకున్నానండి నేనైతే. ఇక్కడ 1 పర్సన్కే కాబట్టి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని బ్రేక్ చేసేసి మీకు కావాలంటే పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంచుకోవచ్చు, లేకపోతే మంచిగా చిన్న చిన్న పీసెస్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ నార్మల్గా ఉంచాను, చిన్న పీసెస్ లాగే చేశాను. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. చూసారా, ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం ఉడికించుకున్న అన్నం మంచిగా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే వేడి వేడిగా రైస్ రెడీ అయిపోతుందండి. ఒక్కసారి అంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఏం రెసిపీ కావాలో కమెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే.